ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ చేయనున్నారు. అయితే సెర్ప్ సీఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. నిధులు జమ, విత్డ్రా, పంపిణీ వరకు ఉద్యోగులు సూచనలన్నీ పాటించాలన్నారు. పింఛన్ల పంపిణీ, సచివాలయాల ఉద్యోగులకు మ్యాపింగ్ పై కూడా సెర్ప్ సీఈఓ కీలక ఆదేశాలిచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. 4 రోజుల ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యత అప్పగించగా ఈసారి కూడా వారే ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అలా చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంగా తెలియజేశారు. అస్వస్థతతో ఉన్నవారు ఇంకా పంపిణీ మిగిలితే 2న ఇస్తారు. ఎవరైనా పింఛన్ లబ్ధిదారులు ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆగస్టు 1 నాటికి స్వగ్రామాల్లో అందుబాటులో ఉండేలా సమాచారం ఇవ్వాలని అధికారులు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. మరోవైపు ఆగస్టు నెలలో పింఛన్ల పంపిణీకి సంబంధించి సెర్ప్ సీఈఓ కొన్ని సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఆగస్టు 1న ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీని ప్రారంభించాలన్నారు. మొదటి రోజే 99% పింఛన్లు పంపిణీ పూర్తి కావాలని, ఒకవేళ సాంకేతిక సమస్య ఎదురైతే 2వ రోజు పంపిణీ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఆ తర్వాత పంపిణీ సమయం పొడిగించరని తెలిపారు. అలాగే మొదటి 2 రోజులు పింఛన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయటం, వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, ఈ సమాచారం ప్రతి పింఛన్ లబ్ధిదారుడికి చేరాలని సూచించారు. ఒకవేళ 90 కంటే ఎక్కువ మంది పింఛన్దారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట అటువంటి మ్యాపింగ్ మొత్తం 91 నుంచి 100 వరకు పింఛన్దారులు, 86 మంది సిబ్బంది, అలాగే 100 కంటే ఎక్కువ మంది పెన్షనర్లు, 12 మంది సిబ్బంది తగ్గించాలని సూచించారు. ఈ రీమ్యాపింగ్ ప్రక్రియ శనివారం నాటికి పూర్తి చేయాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా పింఛన్ డబ్బుల్ని ఇప్పటికే అన్ని ఎంపీడీఓలు, కమిషనర్లకు పంపించామన్నారు. ఈ మొత్తాలు 31/7/2024న సచివాలయాల బ్యాంకు ఖాతాలకు జమ చేయబడతాయన్నారు. అన్ని పిఎస్డబ్ల్యూఎస్లకు, వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించమని తెలియజేయాలన్నారు. ఈ నెల 31న నగదు మొత్తాన్ని విత్డ్రా చేయాలని సూచించారు. ఆగస్టు 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత చెల్లించని మొత్తాన్ని 2 రోజుల్లోపు సెర్ప్కి తిరిగి చెల్లించాలని సూచించారు. చెల్లించని పింఛన్లన్నింటికీ చెల్లించని కారణాలు, సంక్షేమ సహాయకులు 5వ తేదీన అంతకు ముందు ఆన్లైన్లో తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. ఎంపీడీఓలు, కమిషనర్లు సచివాలయాల్లో ప్రతి గంట ప్రతిపాదికన పంపిణీ పర్యవేక్షించాలని, మొదటి రోజు పంపిణీ పూర్తి చేసేలా చూసుకోవాలని సూచించారు.